6:30 7 o'clock మీ హాస్టల్ లోపలికి వెళ్ళిపోవాలి. అంటే ఇదంతా మీ ప్రెమిసెస్ అనుకుంటా కదా. మరి ఇక్కడ బయట తిరుగుతా ఏమైనా ప్రాబ్లమా? అంటే మీరు ఇక్కడ తిరగొచ్చా నార్మల్గా వేరే డేస్లో? మరి అక్కడ వాళ్ళని ఎందుకు బయటికి రానివ్వట్లేదు? సీనియర్సా? ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు, అందులో ఎవరు ఉంటారు? ఎవరు? ఓకే. అక్కడ ఎవరు కాదన్న మా సిస్టర్ అయితే అలా అని చెప్పి మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని పంపించండి, మేము కూర్చొని నార్మల్ గా మేము ఏంటో మా ఫ్రెండ్ మేము చేస్తామని చెప్పినాము. అయితే వాళ్ళు ఉండి అలా కాదు నాన్న ఇంటికి పంపించండి అని వాళ్ళు చెప్పారు. తర్వాత అక్కడ ఏం జరిగింది తెలుసా అని అరుస్తున్నారు. అది తెలుసు, వాడోడో సిఎస్డి డిపార్ట్మెంట్ వాడు అంట కదా, అని ఇంత కూడా దిమాక్ లేదు. ఎవరన్నా ఒకరు ముందుకు వస్తారు, పొద్దున వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇండివిజువల్ టార్గెట్ చేస్తారు, ఈజీగా చేస్తారు. డైరెక్ట్ చెప్తూనే ఉన్నారు 4th ఇయర్ అయిపోయిన తర్వాత కాలేజ్ చాలా ఉన్నాయి సార్. జేఎన్ రూల్స్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ వాళ్ళు పాటించారు అన్న. ఒక్క నిమిషం సార్, నేను కూడా స్టూడెంట్ ఇక్కడ. ఒక్క నిమిషం, నువ్వు చేయి. నేను కూడా స్టూడెంట్. ఏంది చెప్పు. నేను కూడా స్టూడెంట్. ఓకే, ఏంది? నేను కూడా మీ రామ్నగర్లోనే ఉంటా. అంతా వేరే స్టోరీ. నేను 2 నిమిషాలు నాకు టైం, నేను మాట్లాడరాదు ఇప్పుడు. నువ్వు వచ్చి ఎవరు నువ్వు? ఏంది ఇది? నువ్వు నిన్న ఇన్సిడెంట్ ఏం చేస్తున్నావు? ఇప్పుడేం చేస్తున్నావు? వస్తుంది, నిన్న వచ్చేది ఉండే వస్తుంది, అందుకే నిన్న వచ్చేది ఉండే కదా. నీకు తెలియని 2 నిమిషాలు రా, నేను చెప్తాను. నేను లోపలికి వస్తున్నా, పోలీసు వాళ్ళు అందరితో మాట్లాడి వస్తున్నా. ఏం చెప్పి రేపు ఏం నీకు చెప్పాల్సిన అవసరం లేదు. తాగేసి ఉన్నావు. ఏం వాసన వస్తుందా లేదా చెప్పండి. ఎవరు నువ్వు? కాలేజ్ ఫైనల్ ఇయర్ కదా, మరి స్టూడెంట్ సైడ్ ఉండు అన్న. చెప్పు నీకు తెలుసు. యాక్టింగ్ చేస్తారు. అక్కడ ఉమెన్ కమిషన్ చైర్మన్ వచ్చి మాట్లాడిపోయింది, అవన్నీ కనబడలే మీకు? ప్రైవేట్ మ్యాటర్ ఏం లేదు, ఆడ అంతా ఉంది. వచ్చి చేసి మాట్లాడు. ఏంటది? చేయి దించు. నేను రోజు ఎవడు ఉంటాడు బాబు? ఏం చేస్తావు? క్యాంపస్ ఏమైనా మేమే నించుతాం. ఏం చేస్తావు? మీకు తెలిసిన నిజం వేరేది అన్న. 2 నిమిషాలు పక్కకు రా అని చెప్పి మంచిగా ఇప్పినా. వీడియోలు తీసి ఇంత సీన్ చేస్తున్నావు. వీడియోలు తీసేటోళ్ళని ఆపినాం మేము. వాళ్ళందరూ ఇప్పుడు నువ్వు మాకు చేయాల్సిన పద్ధతి కరెక్ట్ ఉందా? అదే వద్దు. రామ్నగర్ ఏది నీదే? రామ్నగరా? నువ్వు రామ్నగర్ లో ఉంటావా? బాపన్ బస్సులు ఉంటావా? అయితే ఏంది ఇప్పుడు? ఏం చేస్తావు? ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు మీకు వచ్చిన నొప్పి ఏంది? అన్ని తెలుసు. నైట్ వచ్చినా పొద్దున వచ్చినా అందరితో మాట్లాడుతున్నా. మీకు ప్రైవేట్ ఐటమ్ ప్రైవేట్ ఉంది. సరే ఆగు ఒక్క నిమిషం. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంది? తెలియదు అన్న. 2 నిమిషాలు పక్కకు రా, నేను 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి. తాగేసి ఉండి నన్ను అట్లా చేయట్టి గుంజడం కరెక్ట్ కాదు. తెలియదు. నువ్వు తాగేసి ఉన్నప్పుడు నేను మాట్లాడాను. తాగేసి ఉన్నప్పుడు మాట్లాడకు. తాగేసి ఉన్నప్పుడు మాట్లాడకు. నిన్న కూడా మేము ఫాలో అప్ చేసినాము. మార్నింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చినాం. వద్దునొచ్చినాం కదా. అది కాదు, మీరు తాగేసి ఉండి తమాషాలు చేయకండి. ఎవ్వడేం చేస్తలేడు. ఎవ్వడేం చేస్తలేడు. మీకు ఏమైంది? కాలేజ్ లో ఏమైనా అయితే మీరు రారు, మేము వస్తాం. సరే, అర్థమైందా? తాగేసి వస్తావా? తాగేసి అది ఏమనేది? తాగేసి వస్తావా? మేమైతే వస్తామన్నా. తాగేసి వస్తారా? తాగేసి వస్తారా? మీకు తెలియదు. మీరు ఫాల్స్ ఎవ్వడేం చేస్తలేరు. మీకు ఏమైంది? కాలేజ్ లో ఏమైనా అయితే మీరు రారు, మేము వస్తాం. సరే, అర్థమైందా? తాగేసి వస్తావా? తాగేసి అది ఏమనేది? తాగేసి వస్తావా? మేమైతే వస్తామన్నా. తాగేసి వస్తారా? తాగేసి వస్తారా? మేము వస్తాం. మీకు తెలియదు. మీరు ఫాల్స్. ఎవడేసిండు? ఎవడు మాట్లాడిండు ఫాల్స్? అన్నా నువ్వు 2 నిమిషాలు, 1 నిమిషం ఇక్కడ రా. వీడియో అట్లా ఆపు. 2 నిమిషాలు ఇక్కడ రా అన్న. రా కాదు, నువ్వు పిలిచిన పద్ధతి ఏదైతుందో అది కరెక్ట్ గా లేదు. కాళ్ళు పట్టుకోవాలి, కాలర్ పట్టుకుంటావా? కాలర్ పట్టుకుంటావా? వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు కదా.
వీళ్ళని భయపెడతారా? పట్టుకోలే నీది. రేపు ఈయన ఉంటాడా? ఒక్క నిమిషం. ఎవరిని ఏం చేస్తారు భయ్? ఎవరిని ఏం చేస్తారు? ఓవన్ ఏం చేయము. రేపు ఓవన్కి ఏమైనా ఓడైనా ఫోన్ చేసి అప్పుడు చేస్తాం. ఒక్క నిమిషం మామ. తీరా నువ్వు కూడా అందరి ముఖాలది. వీళ్ళ ముఖాలు తీయండి. సీఎంఆర్ రోడ్ ఉంటాడో నేను మాట్లాడతా. అరే నేను వచ్చి అన్నా నీకు తెలియదు నిజం. ఇందాక వీడియో తీసుకొని ఏంది అంటే అందరు పిచ్చుకోవాలి. వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎవరున్నారో ఒక్కసారి. నిన్న 5 ఉంటే నిన్న వచ్చేదండి. ఎవర్రా మీకు వచ్చేది? సీఎంఆర్ ఏమన్నా అయితే ఎవర్రా వచ్చేది? నిన్న నైట్ ఉన్నాడు ఆయన. నిన్న నైట్ మీద వచ్చిర్రా అందరూ. ఎవర్రా? గేట్ కాడ ఉంది, ఆపేది మిమ్మల్ని అందరినీ. ఈయన వచ్చినాడా? ఇవన్నీ వచ్చిందా? ఏమైందన్నా? నేను ఆపిన గేట్ కాడ మిమ్మల్ని అందరినీ. నువ్వు కాదు బ్రదర్, మీరు ఇదే పద్ధతిగా తాగకుండా వచ్చి మాట్లాడితే మీకు ఇజ్జత్ ఇస్తారు. ఏమైంది అన్నావు కదా? ఏమైంది? ఇజ్జత్ ఇస్తారు. వాళ్ళందరితో సంబంధం ఏంది? ఓనా నీకు మంచి తెలుసు ఏంది అన్న, ఒక్క మంచితనం నిమిషం ఇక్కడ ఏంది? రా అన్న, నీకు తెలియదు అన్న. చెప్పురా అది ఏమైందో. అందరి ముంగడ చెప్పే మ్యాటర్ కాదన్న ఇది. చాలా సెన్సిటివ్ పెట్టు. సెన్సిటివ్ ఏముందో ఆ అమ్మాయిలే డైరెక్ట్ గా మాట్లాడి చెప్పారు. ఏం అలిగేషన్? అన్న విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ యా కొన్ని పర్సనల్ గా ఉంటాయి. మరి ఇగో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నేను కూడా బ్రదర్హుడ్ గా మాట్లాడతాను. ఇక వచ్చేసి నడు అని ఇట్లా అంటే దట్ ఈస్ ద కరెక్ట్. అండ్ యూ పీపుల్ ఆర్ డ్రంక్. అన్న ఒక 2 minutes with all due respect, hopefully I'll come there. I don't have any problem with it. But the way you people approach me, that's wrong. you raise the voice. కరెక్టే భయ్. మీరు ఇంకో మాట స్టూడెంట్స్, మీరు స్టూడెంట్స్ అయ్యి ఉండి స్టూడెంట్స్ అట్లా తిడతారా? రేపటి నుండి ఎవరు చూస్తారా? ఐ డోంట్ నో వాట్ పొద్దుటి నుండి మీడియా వాళ్ళని కూడా మేము తిట్టినాము. అరే దరిద్రులారా, ఆ తమ్మునేళ్ళ మీద బొమ్మలు ఏం పెట్టారు అని చెప్పి తిట్టినాం. ఎగ్జాక్ట్లీ. నేను డైరెక్ట్ గా మీ అమ్మాయిలతో మాట్లాడినా. నేను వాళ్ళు చెప్పిర్రు అన్న మాకు ఓకే, నాకు ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు కార్డియల్ గా సాఫ్ట్ గా మాట్లాడితే మంచిగా ఉంటుంది. Just listen to it. అక్కడ మాట్లాడిర్రు, I also there. నేను అక్కడే ఉన్నా, మీరు మాట్లాడిర్రు, నేను కూడా విన్నా. ఎక్కడన్నా నేను స్టూడెంట్స్ లేకపోతే ఇంకోనన్నా బ్లేమ్ చేసినా? మీరు మీరే స్టూడెంట్స్ అయ్యండి, స్టూడెంట్స్ రేపటి నుండి ఓడొస్తారా అంటే అది కరెక్టా? అది రాంగ్ కాదా? ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఎవరన్నా ఇవ్వాల్సింది మేమే కదా. మీరే కరెక్టే. మీరు ఫైనల్ ఇయర్స్ అయ్యండి, వాళ్ళకి స్ట్రెంత్ వీళ్ళందరికీ తెలియదు, ఏదో రెచ్చిపోవాలి అని చెప్పేసి రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆడ ఒకటి ఏంటి అని అంటే, మేమేదో మల్లారెడ్డికి అగేన్స్ట్ వానికి అగేన్స్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ కన్సర్న్ అదే. వి అకంపెనీడ్ దట్ ఉమెన్ కమిషన్ మెంబర్స్ యాజ్ వెల్. వాళ్ళకి చూపించినాం. నా స్టూడెంట్ కౌన్సిల్ ఇందాక మీరు అక్కడ మాట్లాడుతున్నప్పుడు స్టూడెంట్ కౌన్సిల్ మొత్తం ఉండే. అవును, స్టూడెంట్ కౌన్సిల్ నేను కూడా అక్కడ ఉన్నా. వాళ్ళతో మాట్లాడినాం కదా ఇందాక. యా, వీళ్ళందరు బాయ్స్ ఎవరైతే ఉన్నారో, ఒక బాయ్స్ హాస్టల్ గేట్ ముందు నించొని గేట్లు వాళ్ళ కొడితే ఏమొస్తా? అది దట్స్ వాట్. ఇగో పొద్దునోడు వచ్చి మీ కాలేజ్ లో అద్దం కూడా వాళ్ళ కొట్టిండు. ఏది నైట్ నేనే వాళ్ళ కొట్టిన. గవి చేయొద్దు కదా.